శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం. జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువుడు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని 39వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. తవ స్వాధిష్టానే కుతవః మదిష్టాయ నిరతం తమీడే సంవర్తం జనని మహతీం తాం చ సమయాం యథా లోకే లోకాన్ దహతి మహతి క్రోధకలితే దయార్ధాయ దృష్టిః శిశిరముపచారం రచయతి. శ్రీమాత్రే నమః. ఆచార్యుల వారి భావన ఈ శ్లోకంలో, ఓ జగన్మాత, నాభియందు ఉండు నీ స్వాధిష్టాన చక్రంలో అగ్నితత్వము నిరంతరము భాసిల్లుతున్నది కదమ్మా. దానిలోనే నీ దివ్య తేజస్సు సంవర్తాగ్ని రూపంలో జ్వలించే పరమేశ్వరుడు కూడా ఉన్నాడు కదా. ఆ పరమేశ్వరుని నేను స్తుతి చేయుచున్నాను. స్వాధిష్టాన చక్రంలో సమయ అను పేరుతో ఆ సంవర్తాగ్ని రూపిణి అయిన నిన్ను కూడా స్తుతించుచున్నాను. క్రోధంతో కూడిన పరమేశ్వరుని తీక్ష్ణమైన వాడి చూపులు వంటి అగ్నిజ్వాల లోకములన్నిటినీ దహిస్తున్నప్పటికీ కృపతో కూడిన నీ చూపుల చల్లదనం ప్రశాంతతను ప్రసాదిస్తున్నాయి కదమ్మా. ఆ దయార్ద్ర దృష్టి నీదే కదా తల్లి. ఇక అంతరార్థం ఏమనగా, అమ్మవారు భర్త అయిన శివులు వారిని అర్ధ శరీరం అడిగినప్పుడు పరమేశ్వరుని శరీరంలో అనగా శిరస్సు నుండి క్రింది వరకు సరిగ్గా సగంగా వచ్చి అర్ధనారీశ్వర తత్వం అయి ఉన్నారు. ఇక్కడ అన్నీ సగం వచ్చాయి కానీ పరమేశ్వరుని 3 కళ్ళు సగం ఎలా వచ్చాయి? 3వ కన్నులో పరమేశ్వరుని సంవర్తాగ్ని జ్వలిస్తూ ఉంటుంది. ఆ కన్నులో కూడా అమ్మవారు సగం తీసుకున్నప్పుడు అమ్మవారి కన్నులలోని దయ అనే చల్లని జలం పరమశివులు వారి సంవర్తాగ్నిని ఎప్పుడూ తడుపుతూ ఉంటుంది. ఎందుకంటే లోకుల క్షేమం కోసం అమృతం అమ్మ తప్పిస్తోంది కదా. అందువలనే జగన్మాత అని నామధేయం సార్థకమైంది, సార్థకం చేసుకున్నది కూడా. సమయుడు అనగా పరమేశ్వరి పరమేశ్వరుడు. సమయాచారులు అంటే కుండలిని యానం చేస్తూ పరమేశ్వరులు తాదాత్మ్యం చెందేవారు. ఇక రుద్రరూపుడైన పరమేశ్వరుడు మహత్తరుడై క్రోధావిష్టుడై భయంకరమైన అగ్నిజ్వాలల వంటి చూపుల ద్వారా సాధకులలో గల దుర్గుణాలను దహించి వేస్తున్నారు. లేజరు భీమితో వ్రణ నివారణ చేసినట్టు పరమేశ్వరుడు తన సంవర్తాగ్ని చూపుల ద్వారా సాధకుల దుర్గుణాలను నశింపచేయుచున్నాడు. ప్రహ్లాదుడు పరమేశ్వరి అనగా నారాయణీ రూపం అయిన శ్రీమన్నారాయణ నామం నిరంతరం జపించబట్టి హిరణ్యకశిపుడు కలిగించే క్రూర సర్ప అగ్ని బాధలు ప్రహ్లాదుని ఏమీ చేయలేకపోయినవి. అగ్నితత్వ అధిష్టాన దేవత లాకిని దేవత మానవుని మాంసధాతువులో నివసిస్తూ డా నుండి భా వరకు 10 అక్షరముల నామములు గల డామరి, ధాంకారిణి, నాజహ, తామసి, స్థాన్వి, దాక్షాయణి, ధాత్రి,
నంద, పార్వతి, ఫట్కారి అని 10 ఆవరణ దేవతలచే పరివేష్టించబడి గుడాన్నంపై ప్రీతి కలిగి ఉన్న లాకిని దేవత రం బీజంతో ఉంటుంది. నాభి పద్మ దేవత అయిన లాకిని మానవ శరీరంలో ఉండటం వలన మానవ కండరములు ఎర్రని రంగులో ఉంటాయి. ఈ దేవత ముఖంలో విద్య, సరస్వతి, లక్ష్మి స్వరూపంగా ఉంటుంది. అందువలన లాకిని దేవతను సేవించే వారికి జ్ఞాన సంపద అపారంగా లభిస్తుంది. విషయం తెలుసుకోవటం, దానిలోని లోపాలను ఎదుర్కొనే శక్తి కూడా లభిస్తుంది. అగ్నితత్వం జయించటం చాలా కష్టం. సీతాదేవి, హనుమంతుల వారు ఇరువురు రామాయణంలో తమ సాధన ద్వారా అగ్నితత్వాన్ని జయించారు. శ్రీదేవిపై అచంచల భక్తి విశ్వాసాలు ఉన్నవారు అగ్నితత్వాన్ని చాలా సునాయాసంగా జయిస్తారు. నల్లని మేఘము రంగు గల 10 పద్మముల్లో 10 ఆవరణ దేవతలు 10 అక్షరాలలో నీలం రంగులో ఉంటారు. అగ్నిపద్మం అనగా నాభిస్థానం ఉండే రుద్రుడు కాషాయ రంగులో తెల్లని విభూతి ధరించి ఉంటాడు. తెల్లని ఎత్తుపై ఆసీనులై ఉంటారు. అగ్నితత్వంలో తమ జీవనాడిని కేంద్రీకరించుకోగలిగిన సాధకులకు అగ్నిపై నడిచే శక్తి లభిస్తుంది. అనగా భౌతిక అగ్నిపై నడవటం కాదు. అగ్నిపైన నడిస్తే ఎంత బాధ కలుగుతుందో అటువంటి బాధలు కలుగచేసే ఈతి బాధలు, జబ్బులు, కష్టాలు వచ్చినప్పటికీ వాటిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి ఈ లాకిని దేవత జగన్మాత రూపంలో ఇస్తుంది. ఇక ఈ శ్లోక పారాయణ వల్ల బాధలు, రోగాలు, ప్రమాదాలు, మానసిక ఉద్రేకం, క్రోధం నశిస్తాయి. ప్రశాంతత ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆడవారు వంట చేసేటప్పుడు మరియు అందరి భోజనం అయిన తరువాత ఈ శ్లోకం పగలు రాత్రి ఒకసారి చదివితే నాభి దగ్గర ఉన్న అగ్ని చక్కగా పనిచేసి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వంటి రోగాలను దూరం చేస్తుంది. సౌందర్యలహరి 36వ శ్లోకం నుండి 41 శ్లోకం వరకు, లలితా సహస్రనామంలోని 98వ శ్లోకం నుండి 107వ శ్లోకం వరకు వివరణలతో కలిసి పోల్చుకొనగలము. ఈ శ్రీమాత్రే నమః. విశుద్ధ చక్ర నిలయ రక్తవర్ణాతిలోచని ఖడ్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియ త్వక్స్థ పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సమృత డాకినీశ్వరి అమృతాది మహాశక్తి సమృత డాకినీశ్వరి అనాహతాబ్జ నిలయ శ్యామాభా వదనత్వయ ద్రంష్టోజ్వల క్షమాలాది ధరా రుధిర సంస్థిత కాళరాత్ర్యాది శక్త్యౌకబుధ స్నిగ్ధౌదన ప్రియ మహావీరేంద్ర వరద రాకిణ్యమ్మ స్వరూపిణి మణిపూరాబ్జ నిలయ వదనత్రయ సంహిత వజ్రాధికాయుధోపేత డామర్యాది భిరావృత రక్తవర్ణ మాంసనిష్ట గుడాన్న ప్రీత మానస సమస్త భక్త సుఖద లాకిన్యంబ స్వరూపిణి స్వాదిష్టానాం భుజగత చతుర్వక్త మనోహర శూలాద్యాయుధ సంపన్న పీతవర్ణాది గర్విత మేధోనిష్ట మధుప్రీత వందిన్యాది సమన్విత దధ్యన్నాసక్త హృదయ డాకిని రూపధారిణి మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్తి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత ముద్గౌదనాసక్త చిత్త సాకిన్యంబా స్వరూపిణి ఆజ్ఞా చక్రాబ్జ నిలయ
శుక్లవర్ణ షడానన మధ్యా సంస్థ హంసవతి ముఖ్యశక్తి సమన్విత హరిద్రాన్నైకరసిక హాకిని రూపధారిణి. ఇలాగా లలితా సహస్రనామంలోని కనుక ఈ సౌందర్యలహరిలోని 36వ శ్లోకం నుండి 41 శ్లోకం వరకు లలితా సహస్రనామంలోని ఈ శ్లోకాలతో పోల్చి చూసుకున్నట్లయితే మనం గమనించినట్లయితే 6 విశుద్ధ చక్ర నిలయ, అనాహతాబ్జ నిలయ, మణిపూరాబ్జ నిలయ, స్వాదిష్టానాంబుజగత, మూలాధారాంబుజారూఢ, ఆజ్ఞా చక్రాబ్జ నిలయ, ఇలాగా 6 చక్రాలు మనకి అవగతం అవుతాయి. ఈ 39వ శ్లోకంలో అమ్మ దయను చెప్పే సమానమైన శ్లోకం ఆచార్యులు వారిచ్చిన ఈ కృపా శ్లోకం. జగన్మాత జగదంబ విచిత్రమగ్ర కిం పరిపూర్ణ కరుణాశ్జేన్మయి అపరాధ పరంపరావృతం నహిమాత సముపేక్షతే సుతం. జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగురాదు. శ్రీమాత్రే నమః.